కూడా ఆ పార్టీని నడిపించాలని చాలా వరకు టీడీపీలో ఉన్నటువంటి 90% మంది టీడీపీలో ఉన్నటువంటి 90% మంది జూనియర్ ఎన్టీఆర్ కి పగ్గాలు ఇవ్వాలి, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పార్టీని నడిపించాలని కోరుకున్న వ్యక్తులు ఉన్నారు, టీడీపీ అభిమానులు ఉన్నారు, టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాలి. నారా లోకేష్ కి అంత సినిమా లేదు, నారా లోకేష్ అంత క్యాపబిలిటీ కాదు, నారా లోకేష్ కి అంత సినిమా లేదు, ఆయన నడిపించలేడు, ఆయన సీఎం కాదు, ఏం అవ్వలేడు. మళ్ళీ ఈ పార్టీని తీసుకురావాలి, పార్టీని నిలబెట్టాలి, ప్రజలకు అన్నదండగా ఉండాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉంటేనే రేపొద్దున టీడీపీ పార్టీ ఎదగలదన్న భావజాలంతో టీడీపీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ పార్టీ అభిమానులు ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు. అది వాస్తవం. అంతేగాని జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ పార్టీకి వస్తారు, జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తారు, జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము అనట్లా. మేము అట్లా చెప్తాం లక్ష్మీనాథ్. అది మేము ఏదైతే వాళ్ళ కుటుంబం మధ్య జరుగుతున్నటువంటి పొలిటికల్ వైద్యం అనండి, సినిమా పరంగా వచ్చినటువంటిది. అంటే సినిమా పరంగా బాలకృష్ణ గారి కొడుక్కి గట్టిగా రేపొద్దున్న బాలకృష్ణ గారి కొడుకు ఎదగలేడేమో, జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కిస్తాను నా కొడుకు ఎదుగుతాడేమో ఆలోచన విధానంలో బాలకృష్ణ ఉంటే తప్పు, ఆ కోసం తీసేయాలా. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎదిగిపోయాడు కాబట్టి. అలాగే చంద్రబాబు నాయుడు గారు నా కొడుకు రేపొద్దున నారా లోకేష్ ఎదురు లేకుండా ఉండాలి, నా కొడుకే ఈ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, నా కొడుకే సీఎం అవ్వాలి, ఈ పార్టీని మా వంశమే నడిపించాలి అనే ఆలోచన ఎందుకు ఉన్నా. చివరిగా ఏం చెప్తారు మీరు చెప్పండి, చివరిగా ఏం చెప్తారు చెప్పండి, కంక్లూడ్ చేయండి సార్. డెఫినెట్ గా నేను అనేదానంటే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏదైతే వాక్యంలో మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా ఆయన అహంకారంతో మాట్లాడలేదు, అసభ్యకరంగా మాట్లాడలేదు, ఎక్కడ బాలకృష్ణని తక్కువ చేసి మాట్లాడలేదు, ఎక్కువ చేసి మాట్లాడలేదు. కాకపోతే ఏంటంటే ఫ్యాన్షన్ తర్వాత వారు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు మెగా ఫేమ్ లో 2 టీంలు అయినాయి కదా, అల్లు అర్జున్ అలాగే అల్లు అర్జున్ గారి సినిమా వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారా? వస్తే ఆయన వస్తే పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి? ఎవరండి? జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారు అనుకుంటున్నారా మీరు? వెల్కమ్ చెప్తామండి, మేము గ్రాండ్ వెల్కమ్ చెప్తాము. టీడీపీ పార్టీని ఆయన వశం చేసుకోవాలి, టీడీపీ పార్టీని నిలబెట్టాలి, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారి ధీటికి నిలబడాలి అని మేము కోరుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు నారా లోకేష్ లాంటి ఒక సత్తువ లేనటువంటి, ఒక చేతకానటువంటి, ఒక విషయం లేనటువంటి వ్యక్తులు పార్టీ నడిపించలేం కన్నా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఆ పార్టీ నడిపిస్తే రేపొద్దున పోటాపోటీగా ఉంటుంది. మీ ఆసక్తి అర్థమవుతుంది, మీ ఆసక్తి ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఎస్ మనతోటి అండ్ ధన్యవాదాలు చెప్పినందుకు. మీరు మనతోటి అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఆయన కంక్లూడ్ చేస్తారు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. మన లక్ష్మణరావు గారు అంటున్నారు కదా, జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే టీడీపీలోకి వస్తే వెల్కమ్ చేస్తామని. వీళ్ళు ఏదేమంటారు, టీడీపీలో అదే అంటారు. ఇది వైఎస్ఆర్సీపీలోకి షర్మిల గారు వస్తే వెల్కమ్ చేస్తాము, జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపేసి షర్మిల గారు వైసీపీలోకి వస్తే వెల్కమ్ చేస్తానంటారు. ఏంటంటే ఎందుకు వచ్చిన మాటలు. కానీ అట్లాగే లక్ష్మణరావు గారు ఇంకో మాట అన్నారు, ఏంటది జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకుని వదిలేసిందని నేను చెప్పాను అనుకోండి. ఎట్లాగంటే జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని విజయం గారిని ఎలా వాడుకుని వదిలేశారో టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ గారిని వాడుకుని వదిలేశారని చెప్పాలి. ఇద్దరు ఒకటే. లక్ష్మణరావు గారు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని తన తప్పును సరిదిద్దుకోమనండి, అప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారికి చెప్తాం. మరొక విషయం ఏంటంటే టీడీపీ వాళ్ళు దమ్ము సినిమాని బ్యాన్ చేశారు, తప్పు కదా. మీరే మాట్లాడారు. ఇప్పుడు ఉన్న సినిమాని ద్వార్ 2ని బ్యాన్ చేయడం కూడా తప్పే. మీ రాజకీయాల కక్షల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాలు బ్యాన్ చేయకండి, సినిమాని కిల్ చేయకండి. అది జూనియర్ ఎన్టీఆర్ సినిమా కావచ్చు, పవన్ కళ్యాణ్ సినిమా కావచ్చు, లేదా ఇంకొక హీరో బాలకృష్ణ సినిమా కావచ్చు, లేదా మహేష్ బాబు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాని కిల్ చేయకండి, కళాకారుల యొక్క జీవితాన్ని నాశనం చేయకండి మీ స్వార్థ ప్రయోజనాల కోసం. అలాగే హీరోలు మాట్లాడటం తప్పు కాదండి, ముమ్మాటికి తప్పడు. హీరోలు కోపం ఉండొచ్చు, వాళ్ళ కళాకారులు వాళ్ళ కోపాన్ని మనసులో దాచుకోవాలి తప్పించి నా వెనకాల ఎవరో లేరు, వెనకాల లేకుండా ఒక వ్యక్తి ఎలా ఎదుగుతాడండి? వెనకాల ఉంటారు ఖచ్చితంగా. అల్లు అర్జున్ వెనకాల ఉంటారు, జూనియర్ ఎన్టీఆర్ వెనకాల ఉంటారు, పవన్ కళ్యాణ్ ఉంటారు, ప్రతి హీరో వెనకాల ఎవరో ఒకరు ఉంటారు. ఎదగనప్పుడు నా వెనకాల అందరూ ఉన్నారంటాం, ఎదిగిన వెనకాల ఎవరో లేరు. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ అండి. గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా మా బాబాయి, మా తాతగారు అని చెప్పి చాలా సందర్భాలు ఆయన చెప్పిన మాటలు ఉన్నాయి. ఆ వీడియోలు కూడా అందరి దగ్గర ఉన్నాయి.
నేను చూశాను, మీరు చేసిన బయట కూడా చూశాను. అదే చెప్తున్నా, గతంలో మా వంశు, మా బ్లీడు, మా నందమూరి వంశు అంటూ ఇప్పుడు నేను ఎవరు, నా వెనకాల ఎవరు లేరు, మా తాత ఆఫీసులో ఉన్నాయంటూ ఏంటంటే అహంకారపూరితమైన మాటలు మాట్లాడడం